వెల్కమ్ టు న్యూస్. మొత్తానికి ఆ పర్టికులర్ బ్యాచ్ కి అర్థం కాలేని మిస్టరీ క్వశ్చన్ ఒకటి ఉండిపోయిందండి. సో దానికి ఆన్సర్ రావట్లేదు, తల గోక్కుంటున్నారు నిన్న లైవ్ లో కూడా. అదే ఏంటంటే ఆ క్వశ్చన్, గౌతమ్ ఎలా సేవ్ అవుతున్నాడు? ఎప్పుడో ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సిన గౌతమ్ ఇప్పటి వరకు ఎలా సేవ్ అయ్యాడు? మనకంటే వెళ్ళకపోతే ఆ వీక్ గౌతమ్ వెళ్ళిపోవాలి కదా, వెళ్ళలేదు. పోనీ అలాంటప్పుడు నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోవాలి కదా, వెళ్ళలేదు. మరి ఈ వీక్ వెళ్ళలేదు. దట్టు ఎస్పీ బార్డర్ లైన్ లోకి వెళ్ళి వచ్చింది. సో వీళ్ళకి మిస్టరీ క్వశ్చన్ అన్నమాట, ఏమైంది, ఎలా వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అని. అయినా ఇప్పటికీ కూడా వాళ్ళు గౌతమ్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నిన్న నామినేషన్ డిస్కషన్ లో కూడా గౌతమ్ని వేయాలి, గౌతమ్ని నామినేషన్ పెట్టాలి, చెయ్యాలి అని డిస్కషన్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అనేది బల్బు ఇంకా ఎలగట్లేదు. వాళ్ళకి అంతవరకు కూడా వెళ్ళట్లేదు. గౌతమ్ని నామినేషన్ చేస్తే సో ఫస్ట్ ఎవరు రోహిణిని, అవినాష్ని, టేస్టీ తేజాని, నెక్స్ట్ గౌతమ్ని ఇలా వెళ్ళిపోతారు వీళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు. దాని గురించి కింద మీద పడి తొక్కలో డిస్కషన్స్ అన్ని చేసుకుంటున్నారు, పిచ్చి పిచ్చిగా చేసుకుంటున్నారు. అసలు నిన్న జరిగిన విషయం, నిన్న నామినేషన్స్ గురించి కానీ ఎంత పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ బిగ్ బాస్ ఎందుకు మాట్లాడలేదు కూడా ఇప్పటికీ కూడా $100 క్వశ్చన్. ఎందుకు ఆ డౌట్ ఎందుకు క్లారిఫై చేయట్లేదు? ఎన్నిసార్లు మాట్లాడతారు, ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, గ్రూప్ నామినేషన్స్ ఎందుకు వేసుకుంటారు, ఎంత పబ్లిక్ ఎలా మాట్లాడుతున్నారు అని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే BB8 లో ఆ నామినేషన్స్ గురించి డిస్కషనే పెద్ద ఇష్యూ అవుతుంది అన్నమాట. సో ఇది కూడా వదిలేస్తే ఇంకా టాపిక్స్ ఏం వస్తాయి, ఇంకా కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వదిలేస్తున్నాడు. దీనివల్ల కంటెస్టెంట్స్ కి ఎంత అన్యాయం జరుగుతుంది. సో దీని గురించి ఎందుకు ఆలోచించడం బిగ్ బాస్ అర్థం కావట్లేదు. సరే పక్కన పెట్టండి. ఇంకా నైట్ జరిగిన డిస్కషన్స్ ఇవి. ఆ తర్వాత గౌతమ్ అండ్ టేస్ట్ తేజ, నబీల్ ఎవరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంట్రా పృథ్వీ గురించి అంత పెద్ద రౌడీ అనుకుంటున్నాడా, లేకపోతే ఏంటి అది? అవును, ఫస్ట్ నుంచి కూడా చూస్తే పృథ్వీ బిహేవియర్ రౌడీ లాగే బిహేవ్ చేస్తాడు, మీదకి వస్తాడు. ఏమనంటే నేను ఎవరిని కొట్టను రా అంటాడు. కొట్టక్కర్లేదు, కొట్టే అంత పని చేస్తాడు. పైకి వెళ్ళి బెదిరిస్తాడు. మణికంఠను అలాగే చేస్తాడు, టెస్ట్ చేసిన అలాగే చేస్తాడు, అవినాష్ అలాగే చేస్తాడు, నబీల్ని అలాగే చేస్తాడు, గౌతమ్ను కూడా అలాగే చేస్తాడు. హౌస్ ని ఎంతమంది మీదకి చేసినప్పుడు ఇంకా అది పెద్ద విషయమా ఏంటి? తన కండబలంతో అందరినీ భయపెట్టి బయట పంపించేద్దాం చూస్తున్నాడా? కండబలం అంటే పర్సనల్ చేసుకొని పెద్ద నోరు వేసుకుని పెద్ద జుట్లు వేసుకొని మీదకి వచ్చేస్తే తన హీరో అయిపోయి తనే కప్పు ఇచ్చేసి పంపించేస్తారు అనుకుంటున్నాడా ఏంటి? బెదిరించాలంటే అలాగైనా బెదిరించవచ్చు. నేను గౌతమ్ బెదిరించినట్టు, నిన్న టేస్ట్ తేజ పాయింట్లతో లాక్ చేసినట్టు. నువ్వు పర్సనల్ చేసుకుని పైన పడవక్కర్లేదు, పాయింట్లతో లాక్ చేస్తే ఒక్క మనిషి ముగ్గురిని కూడా మాట్లాడలేకుండా చేశాడు. అన్ని పాయింట్స్ మీరు ఏదో కింద మీద పెట్టేసి ఏదో చేసేయాలి, లేని విషయాన్ని తీసుకొచ్చేసి అతనితో అతని మాటలను గెలవలేక నీకు దమ్ము లేదు, నీకు చెప్పే దమ్ము ఉంటే పేర్లు చెప్పా, నీవి ఇతను ఏంటి యు ఆర్ ద వర్స్ట్ ప్లేయర్, సో నీకు పాపా అని ఒకరు, పో ఇక్కడి నుంచి పో అని ఇంకొకరు, ఇలా మాట్లాడారు తప్ప సరైన పాయింట్ మాట్లాడలేకపోయారు, నిలబడలేకపోయారు. సో అది అండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ లైవ్ లో ప్రేరణకి ఇంకా గౌతమ్ కి మళ్ళీ డిస్కషన్ అయింది, మళ్ళీ గొడవ అయింది. ఆ గొడవ గురించి ఒకటి చెప్తా. నిన్న యష్మి కూడా ప్రేరణ కెప్టెన్సీ అంటే చీఫ్ గురించి ఎలా చేస్తుంది ఏంటి అనేది తన పాయింట్ లో చెప్పింది. ఏంటంటే విష్ణుప్రియ ఉన్నప్పుడే హౌస్ చాలా నీట్ గా ఉండేది, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడే నీట్ గా ఉండట్లేదు, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని కూడా కొంచెం ఎక్కువగా తీసేసుకుంటున్నావు, మెగా చీఫ్ అయిన తర్వాత నీలో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పింది. సో తన బెస్ట్ ఫ్రెండే చెప్తున్నప్పుడు, తన బెస్ట్ ఫ్రెండ్కి అలా అనిపిస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? నువ్వు మెగా చీఫ్ వచ్చేస్తుంది అనేసరికి ఏదో పోనేసినట్టుగా, అసలు నేను ఒక రోలర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. అలాంటప్పుడు అలా అంతా చేసినప్పుడు మరి హౌస్ అంతా నీట్ గా ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ఏదైనా సరే చెప్పుకునే తీరులో చెప్పాలి. చెప్పకపోతే ఈ రోజు చెప్పుకునే తీరులో చెప్పకపోతే సో ఈ రోజు గౌతమ్ కి ప్రేరణకి జరిగిన ఇష్యూలా ఉంటది. అన్ని కూడా పనిష్మెంట్ వేసిందా? పనిష్మెంట్ వేసినప్పుడు సో ఇక్కడ నేను గౌతమ్ని కూడా ఫుల్ సపోర్ట్ చేయట్లేదు, గౌతమ్కి కూడా తప్పు ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే పనిష్మెంట్ వేసింది, గిన్నెలు కడగాలని ఎవరినో హెల్ప్ తీసుకోమని చెప్పి పనిష్మెంట్ వేసింది. సో ఆ హెల్ప్ నబీల్ని తీసుకున్నాడు అనమాట. సో నబీల్ హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళు చేసుకుంటున్నారు. నిన్న నామినేషన్ ప్రాసెస్ లో మొత్తం గిన్నెలన్నీ చాలా ఎక్కువ పడిపోయాయంట. సో దాని గురించి ప్రేరణ ఒకసారి చెప్పిందంటే గిన్నెలు అవి అంటే తను కడగమని ఏం చెప్పలేదని గౌతమ్ అంటున్నాడు. అది ఎంతవరకు మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం కమ్యూనికేట్ అయిందో తెలియదు. బట్ ఈవెన్ దా తన గౌతమ్ ఏమనుకున్నాడు, అవన్నీ కలిపి రాత్రి కడిగేద్దాం అనుకున్నట్ట. సో మరి రాత్రి ఎందుకు కడగలేదు, అవన్నీ పక్కన ఎందుకు పెట్టేశాడు, పొద్దున్న లేసి కడుగుదాం అనుకున్నాడా అంటే ఏమో తెలియదు. ఎందుకంటే మార్నింగ్ లేసి చూసిందంటే ఇప్పుడు ఎవరు రోహిణి, ప్రేరణ వీళ్ళందరూ గిన్నెలు కడుగుతున్నారు అనమాట. సో దీని గురించి పెద్ద ఇష్యూ అయింది. తను కడగమంటే కడగలేదంటే తను
నబీల్ అడిగినప్పుడు చెప్తున్నాడు అనమాట, లేదు అక్కడ పని ఏం లేదు కదా, సో రాత్రికి ఇద్దరు కలిపి కడిగేసుకుందాం అనుకున్నాను అని చెప్తున్నాడు. మరి రాత్రి ఎందుకు కడగలేదు అనేది క్లారిటీ అక్కడ చెప్పలేదు, మాట్లాడుకోలేదు. ఉదయం లేసరికి అడుగుతున్నారు. దీని గురించి పెద్ద డిస్కషన్. ప్రేరణ ఏంటి, కేర్లెస్ గా ఉంటావు, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటావు, చెప్పిన పని టాస్క్ నీకు చెప్పిన పనిష్మెంట్ కూడా చెయ్యవని చెప్పేసి మొత్తం మాట్లాడుతుంది. గౌతమ్ కూడా ఊరుకోలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఊరుకోను, ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్ అని ఇలాంటి మాటలు మాట్లాడుకుని నా గురించి నీకేం తెలుసు అని చాలా పెద్దగా అరుచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేరణ ఒక పనిష్మెంట్ ఇచ్చింది. ఆ పనిష్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఎవరికి, గౌతమ్ మీద ఉంది. అది ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది ఇన్ టైంకి తను చేసేసుకొని పక్కన పెట్టేయాలి. సో అది మార్నింగ్ వరకు ట్రాక్ చేయడం అనేది రాంగ్. సిచ్యువేషన్ ఎలాంటివైనా సరే, రాత్రి ఏమైందో తెలియదు, పోనీ ఒకసారి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ప్రేరణకు కానీ లేకపోతే కిచెన్ డిపార్ట్మెంట్కి ఎవరికైనా సరే, నాకు ఇప్పుడు అవ్వలేదు అనేసి, రేపు మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్ లేసి క్లీన్ చేస్తానో, లేదు అంటే మిడ్ నైట్ క్లీన్ చేస్తానని ఏదో ఒక చెప్పి తను క్లీన్ చేసేయాలి, అక్కడితో పక్కన పెట్టేయాలి. సో అక్కడ ఆ విషయంలో మాత్రం గౌతమ్ తప్పే చేశాడు. అయితే ఇక్కడ ప్రేరణ గౌతమ్ అలా బిహేవ్ చేయకుండా ఉండుంటే, టర్మ్స్ బాగుండా ఉండుంటే, దాన్ని చక్కగా చేయించుకుని ఉండుంటే గౌతమ్ చేసేసేవాడేమో. సో కమ్యూనికేషన్ కరెక్ట్ గా వెళ్ళి ఈ ఇష్యూ మళ్ళీ అవ్వకపోనేమో. సో ఇది మాట ప్రేరణ రూలింగ్ బిహేవియర్ కి వచ్చిన రిజల్ట్. అలాగే గౌతమ్ కూడా అలా పక్కన పెట్టి ఉండకూడదు. సో ఇది నాకు అనిపించింది అనమాట. సో ఇది ఓవరాల్ గా. అయితే దానికి ఏంటంటే కొన్ని గిన్నెలు తీసి నబీల్ హెల్పర్ కదా, నబీల్ మధ్యలో ఎప్పుడు కడిగిచ్చాడంట. సో అది కూడా మండింది మాట ప్రేరణకి. మొత్తం క్లీన్ చేసి ఇస్తే మేము కడుక్కోవాల్సింది మేము కడుక్కుంటాం కదా, మేము వాడుకోవాల్సింది మేము వాడుకుంటాం కదా అంటాడు. గౌతమ్ ఏమంటాడు, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గిన్నెలు కడుగుతూనే ఉంటున్నాను, ఇవ్వకపోతే కదా నా తప్పు, ఇవ్వనా నేను ఎక్కడైనా అన్నానా, పని చెయ్యను, నేను పనిష్మెంట్ చెయ్యను అని అనలేదు కదా అని చెప్పి గౌతమ్ వారు అనమాట. సో ఇదండి లైవ్ లో జరిగింది. తర్వాత ఎవరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని మొదలు పెట్టారు. మేబీ ఈ గిన్నెల వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది. సో దీని తర్వాత ఏంటి, ప్రోమో వచ్చింది చూసారు కదా. ప్రోమోలో అబ్బా నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నప్పుడు ఆ ఎమోషన్సే వేరబ్బా. నబీల్ ఒక్కసారి చిన్న పిల్లల్లాగా ఎక్స్ప్రెషన్స్ అవి వాళ్ళ అమ్మని చూసేసరికి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అనిపించాయో. అంటే 1 month ఏముంది పెద్ద, బయటికి వెళ్ళినప్పుడు 1 month అయిపోద్ది కదా అనుకుంటాం. కానీ బిగ్ బాస్ హౌస్ లో అసలు 1 day కూడా 1 month లో ఉంటది. అలాంటిది వాళ్ళు 70 days ఉన్నారు అంటే, ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళ అమ్మని చూసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ వేరు, ఆ ఫీలింగ్స్ వేరు, ఆ ఎమోషన్స్ వేరు ఉంటాయి. సో అదే మనకి టేస్టీ తేజ అని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ అమ్మని తీసుకురావాలని లాస్ట్ సీజన్ నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆ ఎమోషన్ కూడా కంట్రోల్ చేసుకోలేక పాపం ఏడ్చేస్తున్నాడు తేజ, వాళ్ళ అమ్మ రాదు అని చెప్పేసి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఆ ఎమోషన్ ని, ఆ టీఆర్పీని పెంచుకోవడం కోసం అందరి తర్వాత లాస్ట్ లో ఏమైనా టేస్ట్ తేజ వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తారేమో అనుకుంటున్నమాట. చూడాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో కూడా చూడండి, శివాజీ వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు పెరిగిన టీఆర్పీ ఓ లెక్కలో పెరిగింది. సో అలాగే టేస్ట్ తేజ వాళ్ళ అమ్మగారి కోసం ఇంకా రాదు అని హోప్స్ వదిలేసుకున్న టైంలో వాళ్ళ అమ్మని తీసుకొస్తే ఆ హ్యాపీనెస్, ఆ ఎమోషన్ పండి షో రసవత్తరంగా సాగుతుందని బిగ్ బాస్ ఆలోచన అయ్యి ఉంటది. సో చూద్దాం ఏం చేస్తారనేది. టేస్ట్ తేజను చూస్తే గొప్ప జాలి అనిపించింది. నబీల్ చూస్తే చిన్న పిల్లాడు అయిపోయాడు అనిపించింది. ఈ 2-3 రోజులు రోజుకి 3 వస్తారట. సో 3 చొప్పున వస్తున్నారు. సో 10 మంది ఉన్నారు కాబట్టి ఒక 3 days ఈ రోజు ట్యూస్డే కదా, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అయిపోతుంది. సో ఇదనమాట ఓవరాల్ గా జరిగింది. సో వీడియో అంతా విన్న తర్వాత మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.